వచ్చేసి ఇక్కడ మంచి కంపెనీ, ఎందుకంటే బాగా రిలేషన్ బాగా జరుగుతుంది గుట్టలో కదా. ఇక అప్పుడు ఆయన బాగా టీం వచ్చింది, బాగా కష్టపడి టీం వర్క్. ఇక్కడ ఆయన ఏదైనా టీం వర్క్ ని నమ్ముతాడు. ఆయన ₹1,00,000 గవర్నమెంట్ జాబ్ వచ్చినా వదులుకుంటా అని ఎప్పుడు చెప్పేవాడు. ₹1,00,000 గవర్నమెంట్ వాడు వచ్చి ఇస్తానగా నేను ఆ జాబ్ చేయనంటే చేయను. అది అట్లా కాదు, మనం ఏ రోజైనా టీం వర్క్ తోటి సాధించాలని ఆయన ఆలోచనలు అలా ఉంటాయి. ఆయన అని అంటే సరేలే అని మేము ఇంక వచ్చి నేను ఉన్నా నీకు రా అని ధైర్యం ఇస్తే నేను వచ్చేసిన. ఎందుకంటే ఆయన నమ్మకం, ఆయన అనుకున్న ప్రకారం నేను కూడా వచ్చి దాంట్లో రియల్ ఎస్టేట్ లో కూడా ఆహ్, మనం ఏదైనా చేస్తే కసిరితీరని చేస్తాం. కాకపోతే అప్పటికి దెబ్బతిన్న మనిషిని కాబట్టి ఏం చేయాలి, ఏం చేయాలి ఇట్లా మోటివేషన్ అక్కడ జరుగుతున్న అక్కడ పోయిన అబ్జర్వ్ చేసిన. నెల రోజులైంది. నెల రోజులు కూడా మీటింగ్‌లు అవి వింటున్నా. ఒక్కటే రోజు మళ్ళీ ఇగ చెప్పడం స్టార్ట్ చేసిన. మళ్ళీ ఫస్ట్ ఏదైనా మొదటగా అప్పుడైతే ఇక చుట్టాలు వాళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళు డబ్బులు ఎవరి దగ్గర ఉంటాయని చెప్తే ఫస్ట్ రోజే నేను 3 ఫ్లాట్ బుక్ చేసి స్టార్ట్ చేసిన ఇగ. అలా అలా దాంట్లో కూడా సక్సెస్ బాగానే వచ్చింది గానీ 60, 70 ఫ్లాట్లు అమ్మేసి వెళ్ళిపోయినా గానీ కంపెనీ అనేది కొంచెం ఇక ఇబ్బంది చేసింది. కమిషన్ ఎయ్యకపోవడం, కస్టమర్‌లు కూడా రిజిస్ట్రేషన్ లేట్‌గా చేస్తుంది. అందుకే దాన్ని ఇగ స్లో చేసేసిన మళ్ళీ. స్లో చేసి ఇగ ఈ ఇంగ వేరే మళ్ళీ తర్వాత ఆహ్, కరోనా టైంలో, కరోనా టైంలో గూడా ఇతనే మేము ఆ రియల్ ఎస్టేట్ చేస్తున్న క్రమంలో కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు అందరూ నిజానికైతే డబ్బులు ఎక్కువ ఇబ్బంది పడుతుర్రు. ఆ కరోనా టైంలో అందరు జాబ్‌లు పోయినాయి. అన్నీ ఇట్లా అయినాయి, ఇబ్బందయినాయి. ఇతను మళ్ళీ ఒక నెట్‌వర్క్ ఒక బిజినెస్ తీసుకొచ్చిండు. ఒక బిజినెస్. అది చిన్న అమౌంట్‌తో జస్ట్ 5,000 తోటి ఆ రోజు. సరే కరోనా టైంలో అని ఆయన స్టార్ట్ చేసిండు. ఇట్లా రమణ చేసుకో, మనోడు అని చెప్తున్నా అది అని చెప్పిండు. ఇంక మేము ముగ్గురు, నలుగురు లీడర్స్. సరే అని ఆ రోజు అప్పుడు ఆ రియల్ ఎస్టేట్ చేసిన ఆ టైంలో కూడా మేము సేల్స్ ఇచ్చిన ఆ టైంలో కూడా డబ్బులున్నాయి అప్పుడు. సరే పట్టు స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసి ఈయన జూమ్ స్టార్ట్ చేయడం. ఇట్లా ఇట్లా చెప్పడం, ఇట్లా చెప్పాలి. వస్తుంది ప్రొడక్ట్ వస్తుందని చెప్పిండు. చెప్తే ఇక నేను స్టార్ట్ చేసి నేను టకటక 5, 6 మంది చేసిన ఒక 10, 11 నెలల్ని 10,00,000 తీసుకున్నా దాంట్లో. 10,00,000 తీసుకున్నా దాంట్లో. ఇక అన్ని ఫోన్ల ద్వారానే. నేను చెప్పడం, ఐడీలు రావడం, చెప్పడం, ఐడీలు రావడం. అందరూ కరోనా టైంలో డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే, మాకేమో డబ్బులైతే నిజానికి అప్పుడు నాకు హైయెస్ట్ ఇన్‌కమ్ ఒక వారం ఇన్‌కమ్ అప్పుడు కూడా వారం వారం పేమెంట్ అది. 58,000 అట్లా. అంటే ఆ విధంగా చేసిన. ఏది చేసినా ఆ విధంగా కష్టపడ్డాం. అంటే ఏ పని పట్టుకున్నా నేను మాక్సిమం ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. ఆ డబ్ అట్లా ఎళ్ళిపోతున్న క్రమంలో కంపెనీ 10, 11 నెలలనే అది ఎళ్ళిపోయింది. సరే అని ఇంకా అంత ఇంకా అట్లా ఆ విధంగా ఎళ్ళిపోతున్న క్రమంలో మళ్ళీ, మళ్ళీ నాకు ఆ టైంలో ఇంకో నెట్‌వర్క్ చిన్నది మామూలుగా ఒకటి ఇష్టం లేకుండా ఒక ఫ్రెండ్ చెప్తే సరే అని ఒక రూ. 1000 అది చేస్తే అందులో కూడా కొద్ది మూవ్‌మెంట్ అయితే అది పోయింది. అది కూడా పోయింది. ఓకే. మళ్ళీ చేస్తున్న టైంలో ఒక ఫ్రెండ్ గాడు మా ఫ్రెండ్ చదవండి. ఒక కొత్త ఫ్రెండ్ వచ్చింది మేడం. ఒక కొత్త ఫ్రెండ్ అంటే రియల్ ఎస్టేట్‌లో ఒక ఫ్రెండ్స్ మంచి లీడర్స్ ఉంటారు. ఎట్లుంటారు మేడం? మంచి చాలా పెద్ద మేధావులందరూ పరిచయమయ్యారు. అందులో ఒక ఫ్రెండ్ ఉండు. అతను కూడా నాకంటే ఇంకో 2, 3 సంవత్సరాలు చిన్ననే. అతను కూడా బాగా కష్టపడుతుంటాడు. నిజానికి బాగా కష్టపడతాడు. అతని స్టైల్ అంటే నాకిష్టం. అతని మాటలంటే ఇష్టం. బాగా అతనే సేల్స్ క్లోజ్ చేసేది. అతనే బాగా మాట్లాడేది. అతను కార్ మెయింటైన్ చేసేది. నిజానికి ఏదైనా డ్రెస్ మెయింటైనింగు, స్టైల్ డ్రెస్సు, కారు ఇవన్నీ ఉంటే కూడా బిజినెస్ చేస్తాయి. అయితే నేను ఎప్పుడు అంటుండే నాకు కార్ లేదు, ఏం లేదు. నేను రాను. మా మా సీనియర్ తోటి, మా ఫ్రెండ్ తోటి నాకు కార్ లేదు, నువ్వైతే రావాలి. ఎప్పుడు సపోర్ట్ అవ్వాలి. ఏయ్! కార్‌లేదు, గీర్లేదు. మంచిగా నీట్‌గా బట్టలేసుకొని పోవాలి. ఫీల్డ్‌కెళ్ళిపోవాలని ఆయన అంటుండు. నువ్వు మంచిగా హైట్ ఉన్నావు, కార్ ఉన్నావు. అది నీకు ఎవరు చెప్పిండు నీకు అవన్నీ? పర్ఫెక్ట్ ప్లాన్ ఉంటే నీ దగ్గర ఉంటే ఏదైనా నువ్వు సాధిస్తావు. నువ్వు కారు ఉంటే అది ఎక్స్‌ట్రా ఆఫ్‌కోర్స్ ఓకే. అనేటోడు. అయితే ఓకే అని అట్లా అతను గూడా ఒక ఫ్రెండ్ పరిచయం చేసి ఒకడొచ్చి చెప్పిండు మళ్ళా ఒకటి రియల్ ఎస్టేటు అన్న రమణ సార్ బావుందిది. మంచిగుంది కంపెనీ. బైబ్యాక్ సిస్టమ్ అది ఇది అని చెప్పిండు. అరే బాబు వద్దు. నీకర్థం గాదు. ఇది వద్దు. నా మాట విను అని. అయితే ఆయన రోజు పెడుతుండు. అట్లా ఆయన నాకు చూడు 1,00,000కి పోయినా, సార్ నేను ముందే పోతున్నా. పోతున్న మనోళ్ళందరూ ఎళ్ళిపోతుర్రు. అర్థం చేసుకో రా అంటుంటే, అరే నాయనా లక్ష పోయి కోట్లయితే కోట్లు పోయి దెబ్బ పడి ఒకవేళ కంపెనీ ఎత్తేసాం ఇబ్బందయితే వద్దు నాయనా. అనవసరం బైబ్యాక్ లేదు ఏం లేదు వద్దంటే ఇనడు.
నేనున్నా సార్, నా ప్రాణం అడ్డం పెడతా, అది పెడతా, ఇది పెడతా అని అతను రాని 2 months ఏమో పడి నన్ను తీసుకెళ్ళిండు. నువ్వేమొద్దు, నువ్వు కస్టమర్‌లని చూయించు, నేను మిగతాదంతా నేను చూసుకుంటా అది ఇది అని చెప్పిండు నిజానికి. చెప్తే ఎంతకి ఇట్లేడు ఆ టైంలో నిజానికైతే ఇక కొంచెం వర్క్ లేదు ప్రెజెంటు. మామూలుగానే ఉన్నాం ఆ టైంలో. ఇక నువ్వు ఉన్నావనే భరోసాతోటే వస్తున్నా. నీ ఇష్టం. నేనైతే ఏం చేయను. కస్టమర్‌ని చూస్తే నువ్వే మాట్లాడాలి, నువ్వే చేయాలని చెప్పిన. అయితే ఈ చెప్తున్న క్రమంలో ఇగ రోజు ఒకతను నాకు తెలిసిన వ్యక్తి ఒకాయన అప్పటికి నేను ఇది ఉట్టి పైకి టచ్ చేసిన. టచ్ చేస్తే ఒకతను నాకు "రమణ ఓకే అంటావా? మంచిగుందంటావా? ఏ మనోడే ఉండు. మన సార్ అయితే చెప్తాడు క్లియర్ తెలుసుకున్న. తెలుసుకున్న తర్వాత స్టార్ట్ చేయి" అని చెప్పిన. ఆయనకు 10,00,000 వచ్చినాయి. 10,00,000 వచ్చినాయి. ఇట్లా మహేశ్వర్ ఇట్లా మరి సార్ దగ్గర 10,00,000 ఉన్నాయి. పోయి వివరంగా చెప్పి మాట్లాడి అది క్లోజ్ చేసుకో నీ ఇష్టం అని చెప్తున్నావు. ఓకే అని అంటే, సరే అని పోయిండు మాట్లాడిండు. అది స్టార్ట్ అయింది ఇగ. ఇగ ఆడ పోయేటప్పుడు మనకి ఆర్డర్ రాద్దామా అని అంటే, రాయనా వద్దా ఒకటే చెప్పు అది ఇది అని అంటే, దాంట్లో కొన్ని ఫారెన్ ట్రిప్స్ పెడుతుర్రు. నాకేమొద్దు గాని ఆ ఫారెన్ ట్రిప్ అని అచీవ్ అయితది. ఆ పేరైతే రాయి అని చెప్పిన. అట్లని పోతే అతను ఏం చేసిండు వచ్చిన వ్యక్తి ఫాస్ట్‌గా బిజినెస్ ఇంకోతను చేసుకుంటూ ఇగ 20,00,000 20,00,000 అయింది, 30,00,000 అయింది. 30,00,000 తర్వాత ఆళ్ళ అల్లుడు వచ్చిండు. ఆళ్ళ అల్లుడు వచ్చిన తర్వాత ఆయన ఒకటేసారి 25,00,000 అట్లా కోట్లకెళ్ళిపోయింది ఇగ అనుకున్న ప్రకారం. అట్లా ఒక 3.5 కోట్లు బిజినెస్ చేసినా మేడం. ఆ కంపెనీ కరెక్ట్‌గా ఒక సంవత్సరం నడిచింది మేడం. సంవత్సరంలో ఇబ్బంది కట్. లాస్ట్ కంపెనీ పోయే ముందులోనే దాదాపు 86 ఒకటే 15 రోజులు, నెల రోజుల్లో 86,00,000 కట్టించినాం. ఇగ అట్లా చాలా ఇబ్బంది జరిగింది. అది పోయింది. ఈ 2 సంవత్సరాలకెళ్ళి ఇగ విపరీతమైన సమస్య, బాధ, టెన్షన్ పోవడం, డైరెక్టర్‌లను పట్టుకోవడానికి పోవడం, వాళ్ళకి కొన్ని ఆస్తులున్నాయి. అసెట్స్ ఉన్నాయి. అవన్నీ ఎక్కడ ఉన్నాయి ఎంక్వైరీ చేయడం. కాకపోతే పోయే టైంలో ఒకసారి మేము బెదిరించి వాళ్ళని ఒక చిన్న అసెట్ మాత్రం మా పేరు మీద రాసుకున్నాం. అప్పుడు గట్టిగా పడుకున్నాం. మీకు అసలు కంపెనీకి అప్పటికే డబ్బులు ఆపుతుంది. మంత్లీ బైబ్యాక్ ఏస్తలేదు. అప్పటికే ఇగ అని అతను ఒక రోజు ఎందుకో డౌటొచ్చి ఆ ముగ్గురు డైరెక్టర్‌లను పట్టుకొని మాకేదైనా ఒక అసెట్ ఆడ అపార్ట్‌మెంట్ ఉంది. అది మా పేరు మీద రాయమని మా వోళ్ళు తెలివితోటి మా దాంట్లోకొచ్చినాయన ఒకాయన మన రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో చేసాడు. ఇట్లా ఉంది ఇది రూలు. ఇది మీ మీద ఉట్టిగా అగ్రీమెంట్ చేసుకోరి. అట్లానే సేఫ్ జోన్‌లో ఉంటారు అని అంటే, ఆ 3, 4 కోట్ల ఆస్తి ఒకటి. మాదేమో దాదాపు 17,00,00,000 మా అప్‌లైనది. 17,00,00,000 ప్రాబ్లమ్. అట్లాంటిది నిజానికైతే అది అమ్మితే కరెక్ట్‌గా అమ్మితే 12,00,00,000 వస్తది. ఆ అసెట్ మాత్రం మా పేరు మీద ఉంది ప్రెజెంట్. దానివల్ల కొంచెం అట్లా ఇప్పుడు నడుస్తుంది. ఇంకా ప్రాబ్లమ్ కాలే. ఈ 3, 4 నెలల్లో అది అయ్యే ఛాన్స్ ఉంది. మాకు ఇక అది వేరే విషయం. అట్లా దెబ్బతిన్న ఆడ గూడా. ఆ దెబ్బతిన్న క్రమంలో ఇప్పటికి నడుస్తుందది. గత 6 నెలల క్రితం నాకు ఈ విషయం మన శ్రీకరయల్ ఫ్యామిలీ ఈ విషయం నాకు మా విలేకరు గారు ఆడ హాస్టల్ కాడ చెప్పేటప్పుడు నేనది పట్టించుకోలే. పట్టించుకోకుండా ఎళ్ళిపోయినా. మళ్ళీ రెండో వారంలో మళ్ళా పోయినప్పుడు, "అగో రమణ నాకు 4,000 పడ్డాయి. చూడు తెలుసుకో మంచిగుంది అమౌంటు." కాకపోతే ఆ రోజు నిజానికైతే 1300. ఓకే. గానీ కాపోతే వెంటనే సీనియర్‌కి ఫోన్ చేసి మా రమణతోటి మాట్లాడండి సార్. ఇతను అది అని కొద్దిగా ఏం చేశానంటే విన్నాడు. "సార్ జెన్యూన్ కంపెనీ, సూపర్ కంపెనీ. నువ్వు ఏం టెన్షన్ పడకు. భూమి ఉన్నంత కాలం ఉంటదని" ఒక సింపుల్ మాట. నేను ఎంతసేపు మనిషిని నమ్ముతా బాగా. ఇగ అని జెన్యూన్ కంపెనీ. ఇంకోటి మెయిన్ ఏం ఆలోచనంటే చిన్న అమౌంట్, పెద్ద అమౌంట్ అయితే కాదు అని స్టార్ట్ చేసి ఇక వెంటనే వచ్చినాను. అక్కడనే అతనికి సరే కంపెనీ అయితే సూపర్ రమణ. జెన్యూన్ కంపెనీ. టెన్షన్ లేదు. టైమ్ టు టైమ్ డబ్బులిస్తుంది. మన సీఎండీ సార్ ప్రతి నెలకు 2 సార్లొస్తాడు. బాగుంది అని చెప్తే చిన్న అమౌంట్ గదా! ఇక నాకు ఎట్లాగో పార్ట్ టైమ్‌గా ఇంక 15,000 మనకు సాలరీ ఇబ్బంది ఎంతైనా అది కానుకని మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఏదో ఒకటి చేయాలి. తప్పదని ఆ రోజు అడిగేసిన మేడం నిజానికైతే. స్టార్ట్ అనుకున్న ఏసే వెంటనే ఆయనకు ఐడీ ప్రూఫ్స్ అవన్నీ ఇచ్చేసి కొట్టేసేయనని చెప్పిన. నువ్వు గూడా మంచిగా నాకు సపోర్ట్ ఇయ్యాలి చెప్తున్నా. నేను మనుషుల్ని చూసా మీరు సపోర్ట్‌గా రావాలి అంటే జెన్యూన్ సార్ నీకేడికంటే ఎంత దూరం ఏ రాష్ట్రం అంటే ఏ దేశంకైనా వస్తా అని మాట్లాడిండు ఆయన మా సార్ పైన అతను మాట్లాడిపిచ్చిండు పైనాయనతోటి. సరే నేను ఎక్కువ డీప్‌గా ఏమి అనలే. ఆళ్ళెవరు లేకున్నా నేను గెలుస్తాను. నా మనసు నాకున్నది అని అనుకోని కాపోతే సర్వీస్ సపోర్ట్ అయితే ఉండాలిగా మేడం. పైన ఉంటేనే చేయి కలుపుకొని ముందుకు పోయి మనం ఉంటే బావుంటదని అనుకొని పోయినా.
కాకపోతే అనుకున్న ప్రకారం నేను ఎక్కువగా ఇక వచ్చేసిన. విన్న కొద్దిసారి మళ్ళీ ఒకసారి ఆ జాయిన్ అయిన టైంలో 2 రోజులకో 3 రోజులకో మీటింగ్ అయ్యి మన మన ఎండి గారితోటి మన హరిహర కళాభవన్లో అనుకుంటాం మేబీ. అక్కడ అయినప్పుడు పోయినా. చాలా మంది వచ్చిండ్రు దానికి. నాకు తెలిసిన వ్యక్తులు దూరం దూర ప్రాంతంలో మా చుట్టాలు వచ్చిర్రు కొందరు. కొందరు చేస్తుర్రు. ఓకే. కంపెనీ సీఎండీ కూడా సిస్టమ్ ఉంది అని సార్ కూడా విన్నా. పెద్ద అమౌంట్ కాదు ఇది, దీన్ని ఏదో దుమ్ము రేపాలని అనుకున్నా వచ్చిన. ఇంటికి వచ్చిన తర్వాత నాకు టక ఫోన్ చేయడం స్టార్ట్ చేసింది. ఫోన్ చేయడం టక ఒక 5, 6 ఏదైనా నా అనుకున్నా, అరే బాబు ముందుండురా మనసు, ఎందుకంటే నాకు తెలుసు ఏది ఉన్నా మీకు సపోర్ట్ ఇస్తాను నేను సర్వీస్ అని ఒక 5, 6 మందిని టక వేయించిన. ఒక ఐదో రోజుకు 6 రోజుకు వేయించి బిజినెస్ స్టార్ట్ చేసి ఇక చెప్పడం, ఇక నేను ఫోన్ చేయడం, ఐడియాలు రావడం, అట్లా 10, 15, 20 ఐడియాలు వస్తున్నాయి, మెల్లమెల్లగా వస్తున్నాయి. ఇక మా సీనియర్ సపోర్ట్ ఇంకా తీసుకోలే. అనా ఏమైంది వస్తురా, ఇప్పుడు ఇంకా రాలేదు, చేసుకోరమ్మన్నా, ఏం లేదు, ఈడ ఉంది ఆడ ఉంది అని చెప్పారు. కానీ ఆ పైన ఆయన అప్పటికి ఇంకా డిఓ, అది ఆర్గనైజర్ కాలేదు మన నా పైన, మా పైన ఇంకో ఆయన ఆర్గనైజర్ డిఓ అయిండు, అప్పుడే అయిండు. ఇతను ఇక చెప్తున్నారు సరే అని కొద్దిగా ఒక్కసారి ఒక 15, 20 మంది అయినాక మళ్ళీ ఇక ఈ బోనీలో చెప్పడం స్టార్ట్ చేసాం. ఎవరు కలుస్తారు ఫార్మసీలు వస్తే కూడా వచ్చి పోతప్పుడు ఒక ఆయన నా మాటలు, నేను ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నా మాటలు విని అతను, సార్ ఏంటి సార్ వెస్టేజ్ అది ఇది అంటే, ఏ వెస్టేజ్ కాదు సార్, ఇక వెస్టేజ్ అప్పుడు మధ్యలో ఒకసారి వెస్టేజ్ కూడా కొంచెం పోయినా ఒక నెల రోజులు. వద్దు వద్దు అంటే ఒక ఫ్రెండ్ బదిలాడుతుంటే పోయినా. ఈ ఈ అమ్మడాలు మన వల్ల కాదయ్యా, అర్థం చేసుకోవాలి, పోవాలంటే మామూలు శ్రమ ఉండదు, కష్టపడాలంటే దానిలో సంవత్సరం 2 సంవత్సరాలు బాగా కష్టపడితే ప్రతి నెలకు ఎవరు కొంటారు సార్, ప్రతి నెల కొనాలి కొనిపించాలంటే దమాకర్ అది వేస్ట్, ప్రతి నెల 3 నెలలు ఒలిగిస్తారు, ఎవరు కొంటారు ఒక అని అది వద్దని పక్కనే రిజెక్ట్ చేసిన. అంటే ఈ ఒక 10 నెలల క్రితం అట్లా ఊకే బదిలాడితే మా ఫ్రెండ్ ఊకే వాళ్ళ మొహం నా డౌన్ అయిన ఒక ఆయన బాధపడుతుంటే సరే వేసి అట్లా పోతే అట్లా కూడా 100 మందిని వేసిన అక్కడ వేసి వచ్చిన ఆ టైంలో కూడా. ఇట్లా ఆ విధంగా ఇక జరుగుతున్న క్రమంలో ఇక బోనీలో ఇంకా ఓ రోజు ఆ, మా ఈ అప్లైన్ ఒక ఆయన పరిచయం చేసిన నాకు, ఈ అవకాశం ఇచ్చిన ఆయన ఒకసారి ఆయనతో చెప్పు మాట్లాడిన రమణ, నువ్వు పోయి మాట్లాడంటే ఇంకా ఆయన కలిసి మాట్లాడు వచ్చి ఆ సారు. అయితే ఆయన వచ్చి గమ్మత్తుగా ఏమాట్లాడినంటే, రమణ, ఓకే బిజినెస్ ఇట్లా అంట అట్లా అంట, మరి నేను రోజుకు ఒక 20 ఐడీలు వేయొచ్చా, అట్లా ఒక 6 నెలలు వేస్తే ఎలా ఉంటుంది నాకు అని నేను నవ్వుకున్నా. ఈయనేంద్ర ఆయన రోజుకి 20 ఐడీలు 6 నెలలు వేయడం ఏంది, అమ్మో ఇంత పెద్ద మీద ఆయన. అప్పటికి నాకు పైన సూపర్ మంచి వస్తుండని చెప్పిండు ఆయన. నువ్వు మంచి మాట్లాడి సెట్ చేసుకో అన్నాడు. సూపర్ మనిషి అంటే ఆయన మాట్లాడుతుంటే ఇక నాకు కూడా అంత అనే వరకు అబ్బో ఈయన గ్రేటే అనుకున్నా. నేనే మా మామ తోపు అదినా అని అనుకున్నా. సరే అని ఓకే మేడం తను 2 ఐడీలు ఇచ్చిండు. ఇక ఇక అప్పటికి నేను ఈ ఫార్మర్స్ అనుకుంటే అప్పటికే 50, 60 ఐడీలు అయినాయి. ఆ, నేనే కొట్టడం, నాకు రోజు నేర్పని చెప్పి నేనే కొడుతున్నా. ఫార్మర్స్ లో పేపర్ మీద రాసుకోవడం, ఈ ఐడీలు రాసుకోవడం, నాకు పేపర్ మీద రాసుకున్నాకనే కొట్టబోదు అవుతుంది, నాకు డైరెక్ట్ కొట్టడం స్టార్టింగ్ లో అట్లా రాసుకొని కొడుతున్నా. ఆ క్రమంలో రాస్తున్న క్రమంలో మా కొలీగ్స్ ఉంటారు కదా మేడం ఫార్మసీలో, ఊకే గుళ్ళు ఏమో ఈయన బిజినెస్ చేస్తున్నాడు, వాళ్ళకు కూడా చెప్పేది ఏ బాబు ముందు ఉంటురా బాబు, మీకు కూడా సపోర్ట్ దొరుకుతుంది అని చెప్పేది. ఈ ఫార్మసీలు ఉంటాయి అందులో చుట్టూ అందరూ ఒక తిరిగి ఉంటారు కదా, కొందరు వేస్ట్ పర్సన్ ఉంటాయి. అడుగుకి కుళ్ళు మనకి బాగా, సార్ ఈయన ఇది చేస్తుండు, అది చేస్తుండ, ఇది అని చెప్తున్నది. నేను ఏం చేశాను సార్ ఎవరు లేని టైంలో, అంటే ఎప్పుడు అడగలేదు, ఒకనొక టైంలో అడిగింది. ఇక నేను అందులో ఉన్నప్పుడు మ్యాక్సిమం చెప్పేది, కాకపోతే నాకు ఆగబుద్ది కాక కస్టమర్ లేనప్పుడు ఫోన్ చేస్తూనే ఉండేది వాళ్ళకి. అట్లా అయితే ఇక ఒకరోజు ఈయన జాయిన్ అయిన తర్వాత ఈ పక్కనే హోటల్ పోయి అక్కడ భువనగిరిలో ఆ హోటల్ పోయి మాట్లాడుతున్నప్పుడు హోటల్ ఇట్లా వస్తుంటే చాలు ఐడీలు స్టార్ట్ చేసినాం. ఈయన ఇక 2, 3 చేసి అప్పుడే ఇక ఈయన అన్నాడు ఒక్క 2, 3, 4 ఇచ్చింది మేడం. ఇచ్చిన తర్వాత ఈయన మళ్ళీ 5, 6 రోజులు, వారం రోజులు ఇక నేను చెప్పడం, ఫోన్ చేయడం ఇట్లా అట్లా అవుతుంది కానీ చేయట్లేదు. ఆయన రోజుకి 20 ఐడీలు ఇస్తాను, ఒక 4, 5 ఐడీలు వేసిండు. మూమెంట్ ఇది ఒక 10, 15 రోజులకు ఒక అతను ఆయన పరిచయం చేసిండు. మేము మాట్లాడుతున్న టైంలో మా సీనియర్ కూడా అప్లైన్ కూడా వచ్చిండు, కూర్చున్నాం హోటల్లో కూర్చొని మాట్లాడుతున్నాం. అతను సత్యనారాయణ అని చెప్పి ఐడి వేసినాం. అతను మళ్ళీ వేసిన తర్వాత ఒక 5, 6 రోజులు ఖాళీగా ఉండు, చెప్తేనే వాళ్ళకి నేను మోటివేషన్ చెప్తూనే ఉంటా. ఇంకా అప్పుడు జూన్కు అలవాటు కాలేదు, నిజానికి అయితే మేము రాలేదు. ఈ నెల రోజుంది నేను జూన్కు వస్తున్నా. అయితే ఇక అప్పుడు చెప్పిన మేడం, చెప్తే ఇక అతను వచ్చిన తర్వాత ఆయన ఒక్కడు కష్టపడే వ్యక్తి, ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతిగా
చేయాలని తపనతో ఏదో అని కొద్దిగా సార్ ఇట్లా ఇట్లా అని పరిచయం చేసుకొని మంచిగా మాట్లాడుతూ మంచిగా అయినా ఇక మోటివేషన్ చేస్తున్నా, నేను చేస్తున్న టైంలో నేను ఇట్లా చేస్తున్నా, సొంతంగా చేస్తున్నా, అంత సొంతంగా జరుగుతుంది. ఇక పోతుంది కానీ ఇక అప్పుడు ఇక అతను వచ్చినాక ఇద్దరం నాకు ఒక తోడు దొరికినట్టు దొరికింది. ఇంకా ఈ నాకు ఎవరైతే ఈ 20 ఐడీలు వేసానో అప్పటికి ఆపరేషన్ అయ్యి హాస్పిటల్ పోయిండు. ఆ కింద ఆయన పట్టుకొని నేను చేస్తే అతను టక్ టక్ ఇక అప్పుడు ఆ హోటల్ కూర్చోవడం మాట్లాడుతుండడం. ఈ లీడర్లు అంతా రియల్ ఎస్టేట్ చేసే లీడర్లు, సర్పంచ్ అభ్యర్థులు, ఎంపీటీసీ అభ్యర్థులు, కౌన్సిలర్స్ అందరూ రావడం, ఐడి రాయడం, ఐడి అట్లా 100 ఐడి వారానికి 50 ఐడీలు, 50, 60, 70 ఐడీలు కూడా వేసిన రోజు ఎట్లా పెరుగుకుంటూ అట్లా చేసుకుంటూ ఇప్పటికీ నేను ఆ డిసెంబర్లో అయినా మేడం ఆర్గనైజర్ అయ్యి ఇప్పటికీ 537 మంది ఈ పూటకి ఇప్పటికి 1,32,000 తీసుకున్నా. తీసుకొని నా టీం నాకు ఆ నో స్పిన్ వచ్చింది. ప్లస్ నా టీంలో ఒక 5-6 మందికి నో స్పిన్స్ వచ్చినాయి. డబ్బులు తీసుకుంటారు ప్రతి ఒక్కరు, అంటే చాలా మంది అంటే మ్యాక్సిమం ప్రతి ఒక్కరు డబ్బులు తీసుకున్నారు. కాకపోతే చెప్తూనే ఉన్నా, జూమ్ వినండి, ఇది వినండి, తెలుసుకోండి, నేర్చుకోండి, నేర్పియండి అంటే ఊరికే ఇక ఇక ఈ మధ్యలో నేను ఒక 100-150 మంది అయినాక ఇక మా డిఓ గారు రావడం, అప్పుడు ఇట్లా చేయండి సార్, వెంకటరమణ సార్ ఇట్లా అట్లా అట్లా అని చెప్పడం. ఈయన నేను ఎలా ఉంటే ఇక అక్కడ ఇక్కడ గండి మైసమ్మలో మేడ్చల్ అక్కడికి వెళ్తున్నాం. అక్కడ నాకు టీం ఏర్పడితే అక్కడ పోవడానికి రావడానికి డబ్బులు ఇబ్బంది అవుతుంది నిజానికి. అంటే ఈ మధ్యలో పని లేదు కదా, డబ్బులు లేక నిజానికైతే ఒక దానికి ముందు పోవాలంటే డెఫినెట్గా డబ్బు అవసరమే. డబ్బు పెడితేనే డబ్బు వస్తుంది. ఇది అంత ఉంటుందని ఈ చేస్తున్న క్రమంలో నాకు ఈ కంపెనీ గురించి అద్భుతంగా ఏంటంటే ఈ కంపెనీ ఏదో మామూలు కంపెనీ కాదు, ఇది ఉంటది, ఫ్యూచర్ దీంట్లో ఉండొచ్చు. ఇక మా సీనియర్లు ఏమో వాళ్ళందరేమో మమ్మల్ని ఇంకో దాంట్లో వేసి అది ఒక కంపెనీ వస్తుంది, ఓకే, అది వచ్చినప్పుడు అద్భుతాలు జరుగుతాయి, కోట్లు వస్తాయి, ఓకే, అది వేరే విషయం. అరే నాయన అది ఎప్పుడు వస్తుందో రాని, అది వచ్చేదాకా మీరు పని చేసుకుంటే అది వస్తుంది, అది వస్తుంది, అది వస్తుంది. ఎక్కడ మనుషులు దొరికిర్రా మీరంతా అని మా వాళ్ళకు అది వచ్చేటప్పుడు వస్తుంది. ఫస్ట్ అప్పటిదాకా బతకాలి కదా, మంచి చేసుకోరు. ఎందుకు ఇప్పుడు ఊకే గుడుగుడు డబ్బులు లేవు అవి లేవు, అది కలగడం పద్ధతి కాదు. అది వస్తుందో రాదు, వస్తే మన అదృష్టం బాగుంటాం, ఓకే. అది వచ్చేంత వరకు అయితే చేసుకోండి. ఆ కంపెనీ వస్తే ఈ కంపెనీలో రేపు మనం వీళ్ళందరికీ ఇంకా చాలా ఐడియాలు చేయాల్సి వస్తుంది. అది అప్పుడు వస్తే నువ్వు ఏం చేసుకుంటావు, డబ్బులు ఆ కోట్లు ఏం చేసుకోవా, ఇక్కడ ఐడియాలు చేసి ఈ కంపెనీ బతికిస్తే ఇంతకంటే సేవ ఏడా దొరకదు. ఈ కంపెనీ వేద్దాం రా, ఉండుర్రి, మీరు కష్టపడండి. ఐడి చేసిరు, కొంచెం ఇద్దరు ముగ్గురు చేసిరు, ఇక ఇట్లా చూస్తా ఉంటారు కొందరు. నాకు అది ఉందిగా, నేను ఏ వదిలే అదే కాపాడుతుంది అంటారు. అరే నాయన అది వచ్చే వరకు మీరు బతకాలరా, నేను అర్థం చేసుకోరని అట్లా చేస్తున్నాం. అట్లా అట్లా మేడం ఇప్పటికి 537 మంది నా కింద దాదాపు 24 మెంబర్స్ ఫీల్డ్ ఆఫీసర్స్. ప్రయత్నం అయితే బాగా చేస్తున్నాం మేడం. అప్పటికి ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఖచ్చితంగా థర్డ్ పేడ తీసుకుంటాం. ఈ కంపెనీలో కూడా అన్ని టార్గెట్స్ కొట్టడానికి ఖచ్చితంగా రాబోయే 2 నెలల్లో 1,00,000 పైన తీసుకోవాలి. 2 నెలలని ఈ నెల 15 రోజులని మ్యాక్సిమం అనుకుంటున్నాం. 1,00,000 పైన తీసుకోవాలి. ఇంకా నాకు చాలా మంది ఆర్గనైజేషన్ చేసి ఇందులో కూడా చాలా మందికి అవకాశం ఇవ్వాలి, ఉపాధిని ఇవ్వాలి. ఎంతో మందిని లక్షాధికారి, కోటీశ్వరం మాట సందర్భంగా సార్ అన్నట్టు, మన రాజన్ కరేల్ గారు అన్నట్టు ఆ 10,000 మందిలో నా టీం తరఫున కూడా కనీసం తక్కువ ఒక 200 మంది కోటీశ్వరులు కావాలని కోరుకుంటూ ఆ ఈ అవకాశం ఇచ్చిన మీకు స్వర్ణ మేడం గారికి, నాకు ఈ జూమ్ ద్వారా ఈ కంపెనీ ద్వారా కూడా చాలా మంది మంచి మంచి వ్యక్తులు, మంచి మంచి లీడర్స్ వాళ్ళు ఇన్స్పిరేషన్ గా మారుతుంది. యేస్ బాబు సార్ కావచ్చు, ఝాన్సీ మేడం కావచ్చు, దీపిక మేడం కావచ్చు, స్వర్ణ మేడం కావచ్చు, మన మన కరీంనగర్ బొమ్మ భాగ్యలక్ష్మి గారు కావచ్చు, అందరికంటే ముఖ్యమైన మనిషి మన త్రిమూర్తులు గారు, తెలుగు రాష్ట్రాలకు తీసుకొచ్చిన త్రిమూర్తులు గారు. ఇక ముఖ్యంగా ఈ కంపెనీ స్థాపించి పేదవారిని కోటీశ్వరులు చేయాలి, ప్రతి పేదవాడు ధనవంతుడు చేయాలని మంచి తపనతో మంచి వచ్చిన ఆ రాజన్ కరేల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఖచ్చితంగా దీంట్లో కంపల్సరీ నేను కూడా మంచి పొజిషన్కి వెళ్ళిపోవాలి, డెఫినెట్గా ఎంతో మందికి ఉపాధిని ఇవ్వాలి అని కోరుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లైఫ్ అంటేనే ఒడిదొడుకులు కదా, సో అప్ అండ్ డౌన్స్ కంపల్సరీ ఉంటాయి ప్రతి ఒక్కరి విషయంలో. సో నిజానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర కూడా ఒక్కొక్క స్టోరీ ఉంటుంది.
నిజంగా మళ్ళీ మనం అక్కడికి వెళ్ళామనుకోండి, జూమ్ టైం సరిపోదు. సో, ప్రతి ఒక్కరు ఒక రోజు మొత్తం కూడా చెప్పగలుగుతారు. కొన్ని కొన్ని నిజాలు అలా ఉంటాయి. స్టోరీస్ అంటే ఏదో కాక్ అండ్ బుల్ స్టోరీస్ కాదండి. మన నిజ జీవితాల్లో ఇలాంటివి కామన్. బట్ ఒక్కొక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ అంతే. ఎనీహౌ మంచి ఆహ్, ఒక ఆర్గనైజేషన్‌లో ఉన్నాం మనం మాత్రం. స్వార్థం లేనటువంటి ఆర్గనైజేషన్‌లో ఉన్నామని చెప్పచ్చు. సో, ఎవ్వరైనా సరే ఏదో దేవుడు కరుణిస్తాడు, కరుణిస్తాడు. దేవుడు నాకు మంచి రోజు ఇవ్వకపోతాడా అని ప్రతి ఒక్కరం ఎదురు చూస్తాం. సో, ఆ దేవుడు మనకి రాజన్ సార్ రూపంలో వచ్చారని నేను భావిస్తాను. నిజంగా అండి. ఆయన వచ్చిన ప్రతిసారి నాకొద్దు, మీరు తీసుకోండి. నా దగ్గర ఇంతుంది. మీరింకా వెనకబడిపోతున్నారు. నేనింత ఇస్తా అంటున్నాను. మీరు కొంచెమే తీసుకుంటున్నారు. ఈవెన్ ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యి బెడ్ మీద ఉండి కూడా ఆయన మన గురించే ఆలోచిస్తున్నారు అని అంటే నిజంగా మొన్న ఆహ్, ఒక పర్సనల్ జూమ్ జరిగిందన్నమాట. విత్ సార్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం. బెడ్ మీద ఉండి గూడా సార్ మాట్లాడుతున్నారు. సో, చూడండి ఎంత డెడికేషన్. అంటే ఏదన్నా పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు, ఆ పని మీద గాని మనం కరెక్ట్‌గా ఫోకస్ చేయగలిగితే ఎలా అయినా చేయొచ్చు. యేసు బాబు గారు అంటూ ఉంటారు. ఎందుకు చేయాలో తెలిస్తే ఎలా అయినా చేస్తాము దాన్ని. కంప్లీట్ చేయాలి. సో, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఒకళ్ళకి రూ. 1,00,00,000 చాలనుకుంటారు. ఒకళ్ళకి 2,00,00,000 చాలనుకుంటారు. కానీ మన దాంట్లో అసలు ఎంత ఒక్కసారి ఈ కాలిక్యులేషన్స్ చేస్తే అండి నిద్ర రావడంలా. మతిపోతోంది. ఒక్క 3 ఇయర్స్‌కి ప్లాన్ యేసుకొని ఈరోజు మీరున్న స్థితి నుండి సిల్వర్, గోల్డ్, డిజైర్, డ్రీమ్‌లో స్ట్రక్చర్ ఎయడానికి ప్రయత్నించండి. ఎదురుగుండా మనిషి ఉన్నా లేపోయినా ప్లాన్ చెప్పడానికి ప్రయత్నించండి. బట్ జనరల్‌గా మనం కొన్ని కామన్ మిస్టేక్స్ అని చెప్పొచ్చు. కామన్ మిస్టేక్స్ చాలా ఉన్నాయి. అవి చాలా చేస్తున్నాం మనం. ఈ కామన్ మిస్టేక్స్‌లో మొదటిది రెస్పాన్సిబిలిటీ. కరెక్ట్‌గా ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటున్నాం? స్టార్ట్ అవ్వడం గొప్ప కాదు. స్టార్ట్ చేసిన తర్వాత మనం 1 పీవీ వచ్చేదాకా మన అండర్‌లో ఉన్న వాళ్ళ చేత చేయించడం ఒక రెస్పాన్సిబిలిటీ. వాళ్ళని ఫీల్డ్ ఆఫీసర్స్ దాకా లాక్కురావడం, ఆర్గనైజర్స్ దాకా సపోర్ట్ చేయడం. అలా అని చెప్పి స్పూన్ ఫీడింగ్ ఎన్ని రోజులు చేయగలుగుతాం. ఎవరికీ కూడా స్పూన్ ఫీడింగ్ చేయలేం. కానీ ఎవ్రీడే వాళ్ళతో టచ్‌లో ఉండి వాళ్ళు ఎలా చేస్తున్నారు? ఎవరిని కలిసారు? సో, జస్ట్ ఎవ్రీడే రిపోర్ట్ మీరు తీసుకుంటున్నారా? పైన ఉన్నవాళ్ళు. కొంతమంది అసలు ఫోన్‌లు చేయరు. కింద వాళ్ళు ఫోన్ చేస్తే తీయరు. అప్పుడు ఈ కింద వాళ్ళు పాపం కొంతమంది మాట్లాడాలని ప్రయత్నిస్తారు. పైన వాళ్ళు టైం ఇవ్వరు. పైన వాళ్ళు మాట్లాడాలని చూస్తారు. కింద వాళ్ళు ఫోన్‌లెత్తరు. అందుకే రాజన్ సార్ ఏమంటారంటే, మీరే చాలా మంది దగ్గరికెళ్ళకండి. రోజుకిద్దరనుకోండి. మీరు మార్నింగ్ ఒకళ్ళని, ఈవినింగ్ ఒక్కళ్ళని ఇద్దరిని గూడా బ్యాలెన్స్ చేయగలుగుతారు. అట్‌లీస్ట్ రోజుకొకళ్ళతోటైనా టైం ఇవ్వగలుగుతారు. వేరే వేరే నెట్‌వర్క్స్‌లో లాగా ఇందులో నేనే మొత్తం చేసేయాలి, నేనే ఏదో చేసేయాలి అని గాని మీరు భావిస్తే ఫ్యూచర్ కష్టమైపోద్ది.
జస్ట్ ఫోకస్ ఆన్ వీడియో పోయేదిరా అండి. మీరు మ్యూట్ ఓపెన్ చేసుకోకండి. ఒకవేళ మీకేమైనా ఇంట్లో పనులు ఉండొచ్చు. మ్యూట్ ఆన్ చేసుకోకండి. మ్యూట్ ఆఫ్‌లో పెడితేనేమో మాట్లాడడానికి సమ్ టైమ్స్ ఇబ్బంది అవుతది. ఒక్కరు మాట్లాడితే చిన్న డిస్టర్బెన్స్ ఫ్లోటింగ్ పోతూ ఉంటది. సో, మీ అండర్‌లో ఎవరైతే మీరు ఒక ఇద్దరిని తీసుకొచ్చారో, ఆ ఇద్దరితోటి ఎవ్రీడే మాట్లాడుతూ, వాళ్ళకి మీ నుండి ఏం సర్వీస్ ఇవ్వగలుగుతారో, ఆ సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ మీరు రెస్పాన్సిబిలిటీగా ఉండండి. సేమ్ డూప్లికేషన్ మీ కింద వాళ్ళకి నేర్పించండి. స్పూన్ ఫీడింగ్ వద్దు. ఈ స్పూన్ ఫీడింగ్ అనేది చాలా ప్రమాదం అండి. నాకు తెలుసులే, నువ్వు రా, నేను చూసుకుంటా అనే పద్ధతి, అనే మాట అస్సలు మనం మాట్లాడద్దు. సర్వీస్ ప్రొవైడ్ చేస్తాను, నీకు సబ్జెక్ట్ ఇస్తాను అని చెప్పండి. సో, ఆ ఇద్దరితో పాటు అంటే ఏ ప్లస్ బి ప్లస్ ఏ కింద వచ్చేటువంటి ఏబి, ఈ 6 మెంబర్స్ కాంట్రాక్ట్స్ పైన వాళ్ళ దగ్గర ఉండాలి. ఈ కింద వాళ్ళ దగ్గర మీరు, మీ నెక్స్ట్ అప్లైన్, మీ నెక్స్ట్ అప్లైన్ నెంబర్ కూడా ఉండాలి. అలాగే దాంట్లో ఉన్నటువంటి మీ డిఓ ఎవరు అనేది కూడా తెలియాలండి. చాలామందికి మీ సీనియర్ ఎవరు అంటే, ఎవరైతే మీకు ఆపర్చునిటీ ఇచ్చారో వాళ్ళ గురించి చెప్తారు. బట్ సూపర్ సీనియర్ గురించి కానీ, డిఓ గురించి అడిగితే తెలీదంటారు. సో, ఇవన్నీ నేర్పించాల్సిన బాధ్యత స్పాన్సర్గా మీదే. నెక్స్ట్ పాయింట్, ఇనిషియేట్ తీసుకోవడం. అంటే ఒకవేళ ఈరోజు మీరు ఒక దగ్గర ఒక హోమ్ మీటింగ్‌కో దేనికో టైం ఇచ్చారు. బట్ ఆ టైంలో మీరే అటెండ్ అవ్వలేకపోతున్నారు. కారణం ఏదైనా కావచ్చు. ఇంపార్టెంట్ ఉండకపోవచ్చా? ఎందుకంటే ఎవ్వరూ కూడా ఇక్కడ ఎండి గారు చెప్పేది, మీరు డిఓ అయ్యేదాకా కూడా చక్కగా మీ పనులు మీరు చేసుకుంటూ ఇక్కడ పార్ట్ టైం లాగా చేయండి అని చెప్తారు. పనులన్నీ వదులుకొని చేయమని అస్సలు చెప్పరు సారు. కానీ ఇంకో నెట్వర్క్ చేయొద్దంటారు. ఎందుకంటే అక్కడ ఇక్కడ టైం ఇవ్వలేము. ఎప్పుడైతే మీరు డెవలప్మెంట్ ఆఫీసర్ మీరు చేసే జాబ్‌కి మీరు కంటిన్యూ చేసుకుంటారా మీ ఇష్టం. లేదా హ్యాపీగా దాన్ని వదిలేసి ఇందులో సెటిల్ అయిపోవచ్చు మనం. డివో పొజిషన్ అలాంటిది. ఈరోజు మీరు హోమ్ మీటింగ్ ఒప్పుకొని వెళ్ళలేకపోతున్నారు. మీ ఇమ్మీడియేట్ సీనియర్ ఎవరు? వాళ్ళు మీకు తెలిస్తే, వాళ్ళతో మీరు ఎవ్రీడే టచ్‌లో ఉంటే, మీ ప్రాబ్లమ్ చెప్పి వాళ్ళని అక్కడికి పంపించే ఏర్పాటు మీరు చేసుకోవాలి. అలాగే వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేయగలగాలి. కాబట్టి మీరు ఒక హోమ్ మీటింగ్ ప్లాన్ చేసినా, మీ పైన వాళ్ళకి, కింద వాళ్ళకి ఇద్దరిని గూడా ఇది సపోర్ట్ చేసుకుంటూ, ఇద్దరితోటి కూడా టచ్‌లో ఉంటూ దీన్ని ప్లాన్ చేయాలి గానీ, నేనొక్కడిని వెళ్ళగలుగుతాను, నేనొక్కదాన్ని వెళ్ళగలుగుతాను, నేను చేసేయగలను అన్నట్టుగా కూడా ఆలోచించొద్దు. అలాగే హోమ్ మీటింగ్స్ ఎవరైతే ఇన్వైట్ చేస్తున్నారో, వీళ్ళు కూడా టైం ఇచ్చిన తర్వాత ఆ డేలో ఒక పావుగంట, అరగంట, సమ్ టైమ్స్ డిస్టెన్స్‌ని బట్టి, మనకున్న ట్రాఫిక్‌ని బట్టి లేట్ అవ్వచ్చు. కానీ వాళ్ళు కూడా ఎలా చెప్తారంటే కొన్నిసార్లు మనం వెళ్ళగానే, "ఇప్పటిదాకా ఎదురు చూసామండి, ఇప్పుడే వెళ్ళిపోయారాళ్ళు. మీరొస్తారని ఇప్పటిదాకా ఎదురు చూసామనే" వాళ్ళు కూడా ఉన్నారు. సో, మనము వెళ్ళేది ఇలాంటి పనులల్లో ఆల్రెడీ ఒక 15, 20 నిమిషాలు అటు ఇటుగా చెప్పాలి. ఓపిక ఉండాలి. ఈ 10, 15 నిమిషాలు
అవతల వ్యక్తి గురించి ఎదురు చూసే ఓపిక కొత్తగా వచ్చిన వాళ్ళకు ఉండాలి. అలాగే పైన వాళ్ళకి కూడా 10-15 నిమిషాలు ముందుగా వెళ్ళిపోయేటువంటి టైం సెన్స్ మెయింటైన్ చేయాలి. ఇక్కడ ఏమైపోద్దంటే ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ కోసం వచ్చినప్పుడు వేరే పనులు పెట్టుకొని హోమ్ మీటింగ్స్కి వాళ్ళు రాకూడదు. ఇక్కడ 1 or 2 అవర్స్ ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు ఈ హోమ్ మీటింగ్స్లో అసలు ఏం చెప్పరు, సడన్గా వెళ్ళి కూర్చుంటారు. వాళ్ళు ఎందుకు వచ్చారో వాళ్ళకి తెలియదు, వీళ్ళేమో వెళ్ళిపోయి వీళ్ళదేదో ఓ ఇదా ఇదైతే మాకు వద్దండి అని నిర్మోహమాటంగా చెప్తారు. కాబట్టి ఇలాంటివి జరుగుతాయి. ఒకవేళ మీరు హైడ్గా పెట్టి ఈ సబ్జెక్టుని అక్కడికి వెళ్ళాకే రివీల్ చేయాలనుకున్నా అది చెప్పే వాళ్ళకి, యాదయ్య గారు మీరు మ్యూట్ ఓపెన్ చేస్తున్నారు, నేను ఆఫ్ చేస్తున్నా, ఎందుకు ఆన్ చేస్తున్నారు, కొంచెం వెయిట్ చేయండి, మ్యూట్లో ఉండండి, పి యాదయ్య. సో వాళ్ళకి మీరు ముందు ఎలా చెప్పాలంటే, నేను నీతో మాట్లాడాలి, 10 నిమిషాలు టైం ఇవ్వగలవా అని అడగండి. ఒక ½ అన్ అవర్ టైం ఇవ్వగలవా, 1 అవర్ టైం ఇవ్వగలవా అనండి. హోమ్ మీటింగ్స్లో మనం మొత్తం చెప్పకూడదు, ఓన్లీ కంపెనీ హైలైట్స్ చెప్పండి. అవి కూడా అన్నీ కాదు, మెయిన్ పాయింట్స్ చెప్తూ బిజినెస్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, మొత్తం చెప్పొద్దు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ టైం మళ్ళీ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారా, వాళ్ళ ఆఫీస్కి వస్తారా, అప్పుడు దీని గురించి డెప్త్ సబ్జెక్ట్ ఇవ్వండి. అంతేగాని స్టార్టింగ్లోనే మొత్తం భారతం చెప్పేయొద్దు మనం. ఇది కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు చాలామంది. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ అప్డేట్స్. ఈరోజు వచ్చిన అప్డేట్ కింద వాళ్ళకి పాస్ ఆన్ చేయరు. ఈరోజు వచ్చిన అప్డేట్స్ గురించి మనకి కొన్ని తెలీదు, ఎందుకంటే మనం అప్లైన్తో టచ్లో లేము. అప్పుడు ఎలా తెలుస్తుంది? అప్లైన్ అనే వాళ్ళకి నిజంగానే ఈరోజు ఇక్కడ ఒక ఆర్గనైజర్ స్థాయిలో ఉన్నారు అన్న వాళ్ళకి తక్కువలో తక్కువ 500 మంది నుండి పైనే ఉంటారు తప్ప తక్కువ ఉండరు టీము. మరి 500 మందికి కోఆర్డినేషన్ చేయాలి. ఈ 500 మంది కూడా ఏదో ఒక సందర్భంలో వీళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి కింద మీ అండర్లో వచ్చిన టీం కూడా ఎవ్రీడే మీతో మాట్లాడే విధంగా వాళ్ళకి మీరు చెప్పాలి. రోజుకు ఒకసారి నాతో టచ్లో ఉండు, ఇన్ కేస్ మీరు ఇప్పుడు చేయలేకపోయినా వాళ్ళన్నా ఇది చేస్తారు. గ్రూప్ ఫామ్ చేసుకోండి, ఎవరికి వాళ్ళకి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకోండి, అందులో ఎవ్రీడే అప్డేట్స్ పెడుతూ ఉండండి. ఇలాంటి చిన్న చిన్న అప్డేట్స్ అనేది వాళ్ళకి వెళ్ళకపోతే చాలామంది స్టార్టింగ్లో ఏబీసీ చేయాలి, ఏబీసీ చేసాం, ఈరోజు ఏబీ చేసినా సరిపోతుంది. మరి అది అవసరం లేదు అనే విషయం అవతల వాళ్ళకి రీచ్ అయిందా లేదా? ప్లాన్స్ కూడా మనం చెప్పే టైంలో కొంత అప్డేట్ అవ్వడానికి, కొంత ఈజీగా షార్ట్కట్గా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అవి వాళ్ళ దాకా చేరుతున్నాయా లేదా, ఇవి చూసుకోవాల్సిన బాధ్యత అప్లైన్గా మనకే ఉంటుంది. అండ్ నెక్స్ట్, ఇంప్రూవ్ పాజిటివ్ థింకింగ్. చాలామంది అసలు దీని గురించి ఆలోచించారు. గడిచిపోయిన రోజుని ఎవ్వరం తీసుకురాలేం, అది మంచి రోజైనా చెడ్డ రోజైనా. ఇది ఎవరికైనా సాధ్యపడుతుందా? నిజంగా సాధ్యపడితే ఇక్కడ ఉన్న 163 మంది కూడా మీకు పోయిన దాంట్లో ఏం కావాలి అంటే ఖచ్చితంగా అది మన చైల్డ్హుడ్డే అడుగుతాం, బాల్యాన్నే అడుగుతాం. కానీ కుదురుతుందా? ఇంపాసిబుల్.
మరి అలాంటప్పుడు గతంలో మీరు ఓడిపోయినటువంటి కంపెనీల గురించి, ఫెయిల్ అయినటువంటి కంపెనీల గురించి, లాస్ అయిన వాటి గురించి మాటి మాటికి తలుచుకోవడం అవసరమా? గతం గతః. నిజంగా ఎండి గారు చాలా మంచి వ్యక్తి అండి. సార్ వచ్చినప్పుడు కొన్ని మిస్టేక్స్, కొన్ని ఏవేవో చెప్తూ ఉంటాము. ఆయన ఒకటే మాట అంటారు, పాస్ట్ ఈజ్ పాస్ట్. వదిలేయండి. గతాన్ని వదిలేయండి. మీ భవిష్యత్తు మీ భవిష్యత్తు ప్రయత్నించండి. మీ భవిష్యత్తు గురించి ప్రణాళిక సిద్ధం చేసుకోండి. మీ భవిష్యత్తు ఎలా ఉండాలో డిజైన్ చేసుకోండి. సో, రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే గతాన్ని తలుచుకుంటే నెగటివ్సే ఎక్కువ గుర్తొస్తాయి. అదే భవిష్యత్తుని తలుచుకుంటే మనకి నచ్చిన విధంగా అందంగానే ఉంచుకోవాలని ట్రై చేస్తాం. ఎవరం కూడా మళ్ళీ బ్యాడ్ డేస్, బ్యాడ్ ఇన్సిడెంట్స్, బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ కావాలని కోరుకుంటామా? సో, దాన్ని ముఖ్యంగా మీ టీమ్‌కి ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నించండి. నిన్న నిన్న అంటే నిన్న కాదు. సో, ఎవరో ఒకళ్ళు రోజు కలుస్తూనే ఉంటారు. సో, గతంలో మనం చాలా పెద్దవాళ్ళం కావచ్చు. గతంలో మనం చాలా ఇబ్బందుల్లో పడి ఉండవచ్చు. కానీ భవిష్యత్తు ఏంటి అనేది నిర్ణయించుకునేది మన చేతుల్లోనే ఉంటుంది. మరి ఈ భవిష్యత్తుని ఇంప్రూవ్ చేసుకోవాలంటే పాజిటివ్ థింకింగ్ గురించి ఎక్కువ ఆలోచించండి. అస్సలు నెగెటివ్ అనేది మీ దరిదాపుల్లోకి రానివ్వకండి. ఇంకా 3 పాయింట్స్ ఉన్నాయి. కాకపోతే త్రిమూర్తి సార్ వచ్చారు. బట్ ఎవరు కూడా సార్ స్టోరీ తర్వాత షేరింగ్ ఎవరు రాలేదు కాబట్టి, ఒక ఇద్దరు ముగ్గురు షేరింగ్ ఇవ్వండి. ఆ తర్వాత త్రిమూర్తి సార్ ఉన్నారు. త్రిమూర్తి సార్ తోటి ఫైనల్‌గా కంక్లూడ్ చేసుకుందాం. సో, ఈ 3 పాయింట్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, ఇనిషియేట్ తీసుకోవడం, అప్డేట్స్, ఇంప్రూవ్ యువర్ పాజిటివ్ థింకింగ్. ఈ 4 పాయింట్స్ మీరేం చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? ఒక్కసారి మీ షేరింగ్ ఇవ్వండి. మిరపాల వెంకటేశ్వరరావు గారు. సార్ మీకు అన్‌మ్యూట్ ఆప్షన్ ఓపెనే ఉంది. మాట్లాడొచ్చు. గుడ్ మార్నింగ్ మేడం. నా వాయిస్ క్లియర్ అండి? క్లియర్ సార్. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ శ్రీకార ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. సో ఈరోజు వారు వెంకటరమణ గారు ఎక్స్పీరియన్స్ చెప్పారు. చాలా బ్రహ్మాండంగా చెప్పారండి. అట్లాగే కడురేమి కర్మపాలు, గైడెన్సాలు, గంగగావు పాలు. అంటే పనికిరాని కంపెనీలు ఎన్ని చేసినా ఉపయోగం లేదు. పనికొచ్చే కంపెనీ ఒకటైన శ్రీకార లాంటి కంపెనీ చాలు అని అర్థమైందండి. వారి ఎక్స్పీరియన్స్లో చాలా నేర్చుకున్నాం ఒడిదుడుకుని. నెక్స్ట్ మీరు చెప్పిన పాయింట్లో రోజుకి 2-3 చాలు. ఎక్కువ మందికి కలిసి హడావుడి చేసిన మనం చెప్పలేము, అవతలకి అర్థం కాదు. నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్పారండి మీరు. మనము మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్లాన్ ప్రజెంట్ చేస్తున్నప్పుడు మరి అక్కడ అవకాశాన్ని బట్టి చెప్పగలగాలి. అంతే. ఒక టైం ఇచ్చినప్పుడు అదే టైంకి వెళ్ళి చెప్పగలగాలి. అంతేకాని ఒక టైంకి రమ్మంటే ఇంకొక టైంకి వెళ్ళి చెప్తే ఇబ్బంది అవుతుంది. అదొకటి నేర్చుకున్నామండి. నెక్స్ట్ ఎందుకు చేయాలో తెలిస్తే ఎలా చేయాలో అర్థమవుతుంది అనే మాట నేర్చుకున్నామండి. థ్యాంక్స్ అండి. మిరప వెంకటేశ్వరరావు, విజయవాడ. ఓవర్ మేడం, ఓవర్. మేడం ఓవర్ మేడం, అయింది మేడం.
సో ఒక చిన్న కాల్ అండి. అండ్ నెక్స్ట్ రమేష్ గారు మ్యూట్ ఓపెన్ చేసుకొని చెప్పండి, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ శ్రీకరల్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం గారు చెప్పినటువంటి పాయింట్స్ అన్ని చాలా బాగున్నాయి. ఇవాళ అందరూ కూడా చాలా రెస్పాన్సిబిలిటీగా పని చేయాలన్నారు, రెస్పాన్సిబిలిటీగా చేయాలన్నారు. అదర్ చేసేటప్పుడు అన్నీ కూడా గ్యాదర్ చేసుకొని మనుషుల్ని అందరినీ చేసుకొని పాస్ట్ ఏమైంది, పాస్ట్ అయిపోయిన దాని గురించి గతాన్ని తలుసుకోకుండా రేపటి నుంచి ఏమవుతుంది అనే దాని మీద ఆలోచించాలి. అందుకని పాస్ట్ ఈజ్ పాస్ట్ కాబట్టి మనం జరిగేటటువంటి మీటింగ్స్లో అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొని వచ్చి వాళ్ళందరితో మాట్లాడాలని అన్నిటితో చేయాలని అనుకుంటున్నాం, కానీ కొన్ని జరగట్లేదు. అందరూ రకరకాల దీంట్లతోటి వెళ్ళిపోతున్నారు, టైం కూడా ఇలైపోతున్నారు. ఒక్కొక్కళ్ళు పాజిటివ్గా ఉండాలని అందరూ అనుకుంటున్నాం, కానీ పాజిటివ్గా ఉండలేకపోతున్నారు. ఎవరి పనులు వాళ్ళకి అయిపోయినాయి. ప్రతి వాళ్ళకి మైండ్ ఫ్లక్చువేషన్ ఎక్కువైపోయింది. అందుకని అందరికీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అందరూ కలిసి ఒక ఒక విధానాన్ని, ఒక మేనేజ్మెంట్ని, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ పెట్టినట్టుగా ప్రోగ్రామ్ని చేసుకుంటే శ్రీకర్యాలి కాదు, ఏదైనా కూడా మనం అందరూ సాధించగలమని నేను దృఢంగా నమ్ముతున్నాను. మేడం చెప్పినట్టు ఏబిసిడిని మనము రోజు చేయాలి. ఎందుకంటే ఎవ్వరికి కూడా డెప్త్గా ఫస్ట్లోనే డెప్త్గా సబ్జెక్ట్ని చెప్పకుండా కొంచెం టూకీగా చెప్పి వాళ్ళతోటి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తీసుకొని వాళ్ళని రెండోసారి కూడా దాని గురించి రమనేట్గా చూడాలి. టైం మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. దాన్ని అందరూ అవలంబించాలి. చేయాలనుకుంటున్నారు, కానీ టైం మేనేజ్మెంట్ అందరికీ సరిపోవట్లేదు. కాబట్టి అందరూ మనం పైన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆర్గనైజర్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళందరూ కూడా కింద ఉన్న వాళ్ళందరినీ ఫీల్డ్ ఆఫీసులు చేయాలన్న ఒక పట్టుదలతో ఉండాలి అని చెప్పి వాళ్ళందరికీ నేను అంటున్నాను. ఎందుకంటే వాళ్ళు పైన పోస్ట్లో ఉన్నారు, వాళ్ళనేదో నేను నెగిటివ్గా ఎప్పుడు అనట్లేదు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళందరూ కూడా ఆర్గనైజర్స్లో నీ కింద ఎంతమంది 600 టీం ఉంది, 600 మంది టీంలో ఎంతమంది నేను ఫీల్డ్ ఆఫీసులు చేయగలవు అనేది ఒక పేపర్ మీద బుక్ మీద రాసుకొని వాళ్ళందరితో కూడా మమేకమై వాళ్ళందరినీ మీటింగ్ పెట్టాలని చెప్పి నా సజెషన్ చేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశం ఉన్న మేడం గారికి థ్యాంక్స్ చెప్తూ బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీ అప్లైన్తో కూర్చొని మాట్లాడండి సార్ మీరు, ఓకేనా? సో Thank ఇప్పుడు you. మీరు ఇచ్చిన సజెషన్కి మీ అప్లైన్తో కూర్చోండి. లేదు మీకు దగ్గరలో ఉంటే మీ డిఓ గారితో కూడా సంప్రదించండి. థ్యాంక్ యూ And మేడం. గారు మ్యూట్ ఓపెన్ చేసుకొని మాట్లాడొచ్చు సార్. పివి రెడ్డి గారు. అందరికీ శుభోదయం. ఈరోజు జూమ్ మీటింగ్ లో ఉన్నటువంటి ఈ సీకాయల్ అద్భుతమైనటువంటి ఈ కాన్సెప్ట్ కి ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి వందనాలు. అయితే ఈరోజు మేడం చెప్పినట్టు ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయితే నేను నా భవిష్యత్తు, నా ఇన్కమ్ అన్నది టార్గెట్ పెట్టుకొని పనిచేయాలి అనుకుంటే మొదటిగా మేడం చెప్పినట్టుగా మనము 1-1 మీటింగు ఒకరితో వాళ్ళకు ఉన్న సబ్జెక్టు లైట్గా చెప్పడం, ఆ 1-1 మీటింగ్ అయినాక ఎవరైతే మనం నమ్మి వచ్చారో ఆ నమ్మిన వాళ్ళతో క్యాచ్ 1 టేక్ 10 అనే సిస్టంతో 10 మందితో ఆ కాన్సెప్ట్ ఇన్వాల్వ్ చేయడం. ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మా ఆఫీస్కి వస్తే వీక్లీ మీటింగ్కి అటెండ్ అయితే పూర్తిగా అర్థమవుతుంది. ఎవరు ఎప్పుడు ఎంత సంపాదించారో అన్నది కూడా లైవ్ లో చూడొచ్చు అన్నది పూర్తిగా చేసుకునేసి యాక్చువల్ గా దీనికి ఒక మీటింగే ఊపిరి అన్నది పూర్తిగా అర్థమైంది. ఈ అద్భుతమైన అవకాశంలో నేను ఒక ఫీల్డ్ ఆఫీసర్ గా ఉన్నాను. ఆల్రెడీ ఒక 2 లైన్లో కలిపి ఒక 5 ఒక 8 మందిని చేశాను. అయితే ఇప్పుడు మా సుబ్రహ్మణ్యం గారు, తిరుమూర్తి గారు, అలాగే యాదగిరి రెడ్డి గారు మా ఆఫీస్కి వచ్చి మళ్ళీ మమ్మల్ని యాక్టివ్ చేయడం జరిగింది. ప్రతి వారం నేను మీటింగ్ పెడుతున్నాను. కాబట్టి ఆ మీటింగ్ వల్ల ఇప్పుడు నేను చేసేది ఏమంటే ఒక వ్యక్తిని పట్టుకొని అతన్ని 10 మంది చేయించి ఫీల్డ్ ఆఫీసర్ చేయించే పూజ ఈ రోజు తీసుకుంటున్నాను. అతి త్వరలో నేను కూడా ఫీల్డ్ ఆఫీసర్ కావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
ఆల్ ది బెస్ట్ అండి ఫర్ యువర్ నెక్స్ట్ లెవెల్. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? యాక్చువల్లీ ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది మనకి, బట్ ఒక చిన్న మార్పు అండి. ఆల్రెడీ మనకి సండే అనేటప్పటికి ఎవ్రీ వీక్ 8:30కి మనం ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము. అది ఓపెన్ ఫర్ ఆల్, అందరికీ ఓపెన్ ఉంటుంది. సో ఈరోజు సబ్జెక్ట్ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ మీద ఉంది. ఈ సెషన్స్ ఉంటున్నాయి కాబట్టి సండే రోజు కూడా మిమ్మల్ని అందరిని ఇబ్బంది పెడుతున్నానేమో అనిపిస్తోంది. సో అందుకనే విత్ అవర్ త్రిమూర్తి సార్ పర్మిషన్ తోటే ఇది నేను అనౌన్స్ చేస్తున్నాను. వచ్చే వారం నుండి సండే రోజు 6 to 7 మీటింగ్, సండే రోజు హాలిడే తీసుకుందామని. సో కొంచెం ఆ రోజు కూడా అందరినీ పొద్దున్నే లేపేసి పొద్దున్నే ఇప్పుడు మీటింగ్ మళ్ళీ ఇమీడియట్గా 8:30 కంటే కొంతమంది అటెండ్ అవ్వడం లేదు. సో వెంటనే అంటే అందుకని 6 to 7 క్లోజ్ ఉంటుందండి హాలిడే. ఓన్లీ 8:30 మీటింగ్లోనే మనం కలుస్తాము. సో సార్ పర్మిషన్ తోటే అనౌన్స్ చేస్తున్నాను. సార్ ఓకేనా సార్? త్రిమూర్తి సార్ మార్నింగా నైటా మేడం? మార్నింగే ఓకే. 8 o'clock మీటింగ్ ఎప్పుడు రన్నింగ్ ఉంటుంది సార్. బీఓపీ ఎప్పుడు కూడా హాలిడే ఉండదు బీఓపీకి. మార్నింగ్ సెషన్ కి మాత్రమే 6 to 7. మరి ఈ మీటింగ్ లో కూడా మన గ్రేట్ మోటివేటర్, మెంటర్, రథసారథులు త్రిమూర్తి గారు రావడం నిజంగా హ్యాపీ. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మేడం. టైం అయింది కాబట్టి క్లోజ్ చేద్దాం. ఇంకా 2 మాటలు చెప్పి క్లోజ్ చేస్తాను. ఈరోజు ప్రోగ్రామ్ ఎవ్రీ సండే మనం 8:30 to 9:30 వరకు పెట్టుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు కూడా ఉంటుంది. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఇప్పుడు మాట్లాడారు కదా, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అనేది కామన్. ఎవ్రీ సండే ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఆ వారంలో వచ్చే డౌట్స్, ఎప్పుడైనా మీకు ఎవరైనా అడిగారు, మీకు వచ్చింది డౌట్, మీ టీంలో వచ్చిన డౌట్లు ఏమైనా మీ సీనియర్స్ తీర్చలేకపోయారు, అలాంటి డౌట్స్ అన్ని కూడా సండే రోజు మీరు మార్నింగ్ 8:30 to 9:30లోగా ఒక చిన్న స్లాట్ ఉంటుంది. ఆ స్లాట్లో అడగచ్చు. దానికి సమాధానాలు అందరు మీతో పాటు అందరికి కూడా చెప్తారు. నెక్స్ట్ ఈరోజు టాపిక్ ఏంటంటే, ఇప్పుడే అన్నారు మీటింగ్ ఇంపార్టెన్స్, దాని గురించి ఈరోజు టాపిక్. అంటే మీటింగ్స్ శ్రీకరాయల్లో అవసరమా? అవసరమైతే ఎందుకు అవసరం? మీటింగ్స్ ఎలా ఉండాలి? జనరల్గా ఎన్ని రకాలు ఉంటుంటాయి మనకి? అలాంటివన్నీ కూడా మాట్లాడొచ్చండి. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ర్యాంక్స్. ఏ ర్యాంక్ వాళ్ళని వచ్చి అక్కడ మాట్లాడవచ్చు. కొంత టైం ఉంటుంది, ఒక 25 minutes వరకు మాట్లాడే అవకాశం ఉంటుంది, అది మాట్లాడచ్చు. సో ఈరోజు 8:30 రండి. మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు మీటింగ్ ఇంపార్టెన్స్, అది మాట్లాడండి. అయితే నేను రోజు అబ్జర్వ్ చేస్తున్నాను, ప్రతిరోజు కూడా ఎలాంటి ఇది బద్ధకం లేకుండా పొద్దున్నే 6 గంటలకు అందరూ అటెండ్ అవుతున్నారు. అలాగే మన మేడం గారు, స్వర్ణ గారు, అలాగే యేసుబాబు గారు చక్కగా కండక్ట్ చేస్తున్నారు. మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీ అందరికీ దొరుకుతుంది. మరి ఒక విషయం చెప్తాను, దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, శ్రీకరాలంటే జస్ట్ నాట్ ఫర్ ది మనీ, డబ్బుల గురించే శ్రీకరాల గురించి రాకండి. మనతో పాటు నలుగురికి సహాయపడుతున్నాం ఇక్కడ. వీఆర్ గివింగ్ సర్వీస్ టు ది పీపుల్. అలాగే జీవితంలో ఏదైనా ఏం పెట్టుకొని పనిచేయడం. చాలా మంది ఈరోజు 100కి 90 మంది ఎలా ఉంటారంటే, వాట్ ఈజ్ యువర్ ఎయిమ్, గోల్ ఏంటి అని అడిగామంటే, గోల్ ఉండదు, ఏమి ఉండదు, నడుస్తూ ఉంటుంది రోజులు అంతే. రోజులు నడుస్తూ ఉంటాయి, వారాలు నడుస్తుంటాయి, సంవత్సరాలు అయిపోతూ ఉంటాయి. అసలు ఎందుకంటే చిన్నప్పుడు గోల్స్ పెట్టుకుంటారు, నేను ఇంజనీర్ని అవ్వాలి, డాక్టర్ని అవ్వాలి, మా అబ్బాయి ఇది చేస్తాను, అది చేస్తాను, పైన ఉన్న వాళ్ళు ఫాదర్స్ చెప్తూ ఉంటారు. కింద వాడు కూడా అలా అనుకుంటాడు. తర్వాత ఇంకేమి, అసలు నువ్వు ఒకసారి పెళ్ళయింది, స్థిరపడ్డాడు, అసలు ఏంటంటే ఇప్పుడు మీ యొక్క గోల్ ఏదైనా అంటే, అసలు గోల్ ఉండదు, ఏముండదు, నడుస్తుంటది బండి. ఆ చాలా జీతాలతోటి అందరిలాగే వాళ్ళలాగా వీళ్ళలాగా
అలా కాకుండా మనిషి అన్న తర్వాత ఏదైనా ఒక నిర్దిష్టమైనటువంటి గోల్ పెట్టుకొని ఉంటే జీవితంలో ఒక సార్థకత. నేను నలుగురు సహాయపడాలనుకుంటున్నాను, లేకపోతే ఇంకోటి చాలా మంది ఉంటారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ గమనించండి. వాళ్ళు పెద్దవాళ్ళు ఎలా అవుతారు, పేరున్న వాళ్ళు ఎలా అవుతారు అంటే ఏదో ఒక గోల్ పెట్టుకొని పనిచేస్తూ ఉంటారు. అలాంటి దాన్ని నేర్పించడానికే ఈ ఉదయం పొద్దున్నే 6 గంటలకు లేవడం అనేది దాని గురించే లేపి ఏదో ఒక విషయాన్ని కొత్త విషయాలు చెప్పడం, మార్పు తీసుకురావడం. ఇదివరకు శ్రీకరాయల్లో రాకముందు నువ్వు ఇంకోలా ఉండేవాడివి, ఏంటి ఈ 6 నెలల్లో చాలా మార్పు వచ్చింది నీలో అని మనల్ని చూసి బయట వాళ్ళు అనుకోవాలి, అనాలి. అలాగ మార్పు తెచ్చుకోవడానికి ఇక్కడ రావాలి. డెఫినెట్గా వస్తుంది ఆ మార్పు అనేది. అలాగే మన లైఫ్లో ఇప్పుడు చెప్పాను కదండి, ఒక గోల్ ఏదైనా పెట్టుకొని ముందుకెళ్ళాలి. నేను ఇంతవరకు ఏమీ చేయలేదు, ఫైనాన్షియల్ నలుగురు సహాయపడలేదు, నేను సహాయపడలేదు, నలుగురు సహాయపడలేదు. కానీ ఇప్పుడు ఎక్కువ మందికి కామన్ ప్రాబ్లం ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం. మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడే దీని గురించి, దాన్ని సాల్వ్ చేయడానికి నా వంతు నేను చేస్తాను అనేది చెయ్యండి. వాస్తవానికి మీరు చరిత్ర చదివినట్టయితే అర్థమవుతుంది. ఇది వరకు మన పూర్వీకులందరూ మీ పెద్దలందరూ కూడా దేనికో దానికి గట్టిగా పట్టుబడి చేసి స్వతంత్రం గురించి వచ్చింది అనుకోండి, స్వతంత్ర పోరాటంలో ప్రతి ఒక్కరూ కూడా సామాన్య మానవులందరూ కూడా పాటుపడ్డారు, స్వతంత్రం తెప్పించారు. అప్పుడు అది చాలా అవసరం. ఇప్పుడు మనం స్వతంత్రం వచ్చింది, కానీ ఇప్పుడు వాక్ స్వతంత్రం ఒకటే తెచ్చుకున్నాం, కానీ ఫైనాన్షియల్ స్వతంత్రం ఉందా? ఆర్థిక స్వతంత్రం ఉందా మీకు? లేదు. ఫైనాన్షియల్ అలాగే టైం ఫ్రీడమ్ అనేది ఉందా? టైం ఫ్రీడమ్ కూడా మీ దగ్గర లేదు. ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, అంటే ఏదో 30,000, 40,000, 50,000కో నెల అంతా అమ్మేసుకుంటాం టైం. జీవితం గడవాలంటే ఆ డబ్బులు రావాలి. ఆ డబ్బులు రావాలంటే నెల అంతా వాడి కింద బానిసగా పనిచేయాలి. అది ఎలాంటి ఉద్యోగమే కావచ్చు. మన చేతిలో టైం ఉండదు. సరిగ్గా 10 గంటలకు వెళ్ళాలంటే 10 గంటలకు వెళ్ళాలి. ఆడ 5 గంటలకు వదిలితే 5 గంటలకు గంట కొట్టింది తర్వాత బయటకు రావాలి. ఎప్పుడైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్న ఇంట్లో అంటే కూడా దొరకదు, పర్మిషన్ తీసుకొని రావాలి. అంటే ఇవన్నీ కూడా అంటే మనం టైం అనేది అమ్ముతున్నాము. 40,000కో 50,000కో మన జీవితాన్ని అక్కడ పణంగా పెట్టేస్తారు. వాడు 25, 30 ఏళ్ళకి జాయిన్ అవుతాడు, మళ్ళీ 60 ఏళ్ల వరకు ఇదే పరిస్థితి. 60 సంవత్సరాల తర్వాత అన్ని అయిపోయిన తర్వాత బయటకు వస్తాడు. వాట్ ఈజ్ యూస్? టైం ఫ్రీడమ్ అనేది లేకుండా పోయింది. అలాగే మనీ ఫ్రీడమ్ కూడా లేకుండా పోయింది. మన శ్రీకరాయల్లో చాలా మంది చెబుతుంటారు, ఇది ఎర్లీ రిటైర్మెంట్. ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేయండి, ఒక 4 ఏళ్లలో సఫిషియెంట్గా మీరు ఫైనాన్షియల్గా స్థిరపడిపోతారు. అందు గురించి ఈ ప్రోగ్రాం. అలాగే మనకి తెలుసున్నటువంటి, మనకి కావాల్సినటువంటి వ్యక్తులని ఒక 4, 5 ఎక్కువ మందిని వద్దు, 100 మందిని వద్దు, 10 మంది 20 మందిని కూడా వద్దు. ఒక 4, 5 మీ సొంతంగా మీరు చెప్పి వారికి పైకి లేపండి. వారి ద్వారా మళ్ళీ ఇంకో 4 వస్తారు, ఆ తర్వాత 4 వస్తారు, 2 4 అలాగా. ఎక్కువ మంది వద్దండి. మీకు తెలిసిన వాళ్ళని మీరు డైరెక్ట్గా ఎప్పుడు కూడా ఎక్కువ మందిని వేయకూడదు, వాళ్ళకి సర్వీస్ ఇవ్వలేము మనం. ఆ 4 తయారు చేయండి. వారు సరిగ్గా చేయట్లేదు అనుకుంటే ఇంకోటి రీప్లేస్ చేయండి. ఇది ప్రోగ్రాం. మన ఎండి గారు కూడా చెప్పేది ఇదే. ఎక్కువ మంది చేసే పని ఏంటంటే తెలియక జాయిన్ అవ్వడము, ఆడున్నాడా ఈడున్నాడా 10 మంది 20 మంది 30 మంది పేర్లు రాసుకోవడము, వాళ్ళ వెనకాల తిరగడం. వాళ్ళందరూ జాయిన్ అవుతారు, వాడు ఎవరికి సర్వీస్ ఇవ్వరు వీళ్ళు, ఎందుకంటే టైం సరిపోదు. రోజు వచ్చారు అంటే ఇది నేర్చుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు తయారు కావాలి. నా గురించి నేను తయారవ్వాలి, నా యొక్క టీం గురించి నేను టైం పెట్టాలి. ఇక్కడ డబ్బులు పెట్టుబడి పెట్టి వచ్చేటువంటి సిస్టమ్ కాదు ఇది, మీ అందరికీ కూడా తెలుసు. ఇక్కడ డబ్బులు పెట్టి డబ్బు సంపాదించడం కాదు, టైం పెట్టుబడి పెట్టి డబ్బు సంపాదించడం. అంచేత టైం ఇవ్వగలిగే వ్యక్తులనే తీసుకొని రండి. టైం ఇవ్వడం అంటే మన మీటింగ్స్కి ఎవరైతే అటెండ్ అవుతారో అలాంటి వాళ్ళని తీసుకొని రండి. ఇక్కడ ఉన్నటువంటి నాలెడ్జ్ గెయిన్ చేయమని చెప్పండి. వాళ్ళల్లో మార్పు, వ్యక్తిగతంగా మార్పు రావాలి, ఫైనాన్షియల్గా మార్పు రావాలి ప్రతి ఒక్కరికి కూడా. సో ఇలాంటివన్నీ కూడా ఉదయం పూట జరుగుతున్నాయి. మరైతే ఇప్పుడు మన స్వర్ణ గారు అనౌన్స్ చేసినట్టుగా ప్రతిరోజు మనం 6 to 7 ఉంటున్నాం ఇక్కడ.
అలాగే ఆదివారం రోజు స్పెషల్లీ ఒక్కరోజు వారానికి అందరితో పాటు ఆర్గనైజర్స్, డెవలప్మెంట్ ఆఫీసర్స్ అందరితో కలిసి 8:30 to 9:30 వీ హ్యావ్ ఎ ప్రోగ్రామ్ ఎవ్రీడే. ఆ ప్రోగ్రామ్ ఇన్వాల్వ్ అవ్వండి. మళ్ళీ 6 to 7 వచ్చి మళ్ళీ 8:30 to 9:30 రావడం అంటే ఇబ్బంది కాబట్టి యూ ప్లీజ్ అందులో కూడా వచ్చి మీరు జాయిన్ అవ్వండి. అక్కడ కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళు కూడా షేరింగ్ చేసుకుంటారు. వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా మీ అందరికి కూడా తెలుస్తాయనే ఉద్దేశంతో దానికి రమ్మని చెప్తున్నాము. అంచేత ఈ రోజు 8:30కి ఉంది. 8:30లో ఒక టాపిక్ అనేది ఇచ్చాము. ఆ టాపిక్ ఏంటంటే మీటింగ్స్ అవసరం ఎంతవరకు ఉంది మనకి శ్రీకార్యాలు సభ్యులకి, దాని గురించి మీరు తయారయ్యి 8:30కి రండి, జాయిన్ అవ్వండి, అందులో పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ అండ్ ఆల్. బ్యాక్ టు హోస్ట్ స్వర్ణ మేడం గారు, క్లోజ్ చేయండి. సార్ ఈ రోజు అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ కాదా సార్, మీటింగ్సా? మేడం ఎవ్రీ డే అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఉంటుంది, ఎవ్రీ సండే. ఇట్ ఈస్ వన్ కామన్ టాపిక్. కాకుండా ప్రతి సండే కూడా కొత్తగా ఒక్కొక్క దాని మీద అందరికి డిబేట్ అనేది ఉంటుంది, అందరినీ మాట్లాడమంటాం. ఓకే సార్. ఈరోజు పోస్ట్ పెట్టాను చూడండి మేడం, పోస్ట్ పెట్టి చూడండి, అందులో అర్థం అయిపోతుంది మీకు. రైట్? ఓకే సార్. రైట్ మేడం, రైట్. సో మళ్ళీ కూడా సార్ మరొక పాయింట్ రివీల్ చేశారు. కౌరవులు లాంటి 100 మంది మనకు వద్దండి, పాండవులు లాంటి ఒక 5గురిని 4గురిని సెలెక్ట్ చేసుకొని చక్కగా వాళ్ళతోటి వర్క్ చేసుకుంటూ వెళ్ళండి. ఫస్ట్ 2 తీసుకొని వాళ్ళతో వర్క్ చేయించుకుంటూ వాళ్ళతో పాటుగా మరో 2 సపోర్ట్ చేసుకోండి అవసరమైతే చాలు. సో ఈరోజు ఈ సెషన్ ఇక్కడితో వైండప్ చేస్తూ నెక్స్ట్ 8:30 సెషన్లో కలుద్దాము. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ అటెండ్ అవ్వాల్సిందిగా దిస్ ఈజ్ స్వర్ణ ఫ్రమ్ హైదరాబాద్. Thank you all. Have a nice day. Happy Sunday.